ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పవన్ కళ్యాణ్ తన భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జెడ్+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉండడం, ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి మద్దతుదారు కావడంతో ఆయనను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలైతే హెచ్చరికలు జారీ చేశాయి. అలాగే పవన్ కళ్యాణ్ ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ గ్రూపులు ఏంటి, అసలు ఇదంతా ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కొత్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త వరవళ్ళు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నేతలకు కూడా భద్రత కరువవుతుందా అనేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నది నేపథ్యం కనిపిస్తుంది. అయితే పొలిటికల్ హీట్ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు, లేదంటే కనుక ఆ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది అంశాల మీద తెలియనటువంటి నేపథ్యం. ఈ కాకుండా ఇతర వ్యక్తులు బయట నుంచి ఏదైనా ఇతర వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారా ఏంటి అనే అంశాలను కూడా పూర్తిగా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు దాన్ని పరిశీలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే బ్లాక్ కమాండెంట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఆయన మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనే ఒక అంశం ఏదైతే ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయో ఆ నివేదికల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ఆయనకు భద్రత కల్పించడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రాథమికంగా దాన్ని దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనే అంశాల మీద నిఘా వర్గాలు ఇప్పటికే దాని మీద దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేంద్ర ఇప్పటికే తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు ఏవైతున్నాయో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశం ఆయనకి భద్రత కల్పించే ఏర్పాటు కావచ్చు, ఇతర అంశాలు ఆయనకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ కావచ్చు, ఆయన తిరుగుతున్నటువంటి పర్యటన చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అధిక బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా కొనసాగించాలంటే ఇప్పుడుగా ఆదేశాలు జారీ చేశారు. అయితే రానున్న ముందు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు కొనసాగిన తర్వాత ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు వాటి మీద ఇప్పటికే వాటి మీద దృష్టి సారించడం జరిగింది. అయితే ఎవరైతే వీటిని టార్గెట్ చేస్తున్నారో అరాచక శక్తులు కావచ్చు, ఇతర ఎవరైతే వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుందో వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచినట్టుగా కూడా కొంతవరకు సమాచారం ఉంది. అయితే అది అంత గోప్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే ఈ అంశం బయటకు వస్తే కనుక రాష్ట్రంలో అలజల్లు కలిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద నిఘా వర్గాలు పూర్తి స్థాయి గోప్యంగా ఉంచి కొనసాగిస్తా దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భద్రతా ఏర్పాట్ల విషయంలో మాత్రం అన్ని ఖచ్చితమైన ఏర్పాట్లు చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేది మాత్రం కొంచెం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కీలక నేతగా ఉండడం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి మద్దతుదారు కావడంతోనే మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమంటుందంటారు? అంటే ఇదే కారణంతో గ్రూపులు టార్గెట్ చేశాయనుకోవచ్చా పవన్ కళ్యాణ్? అంటే ఇంచుమించుగా అలాంటి సమాచారం అయితే మాత్రం బయట అలాంటి చర్చ ఒకటి నడుస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర వర్గాలు దీని మీద నిఘా పెట్టారు. ఇప్పటికే కేంద్రం నుంచి బ్లాక్ కమాండర్స్ ని ఆయనకి అలాట్ చేశారు. అంటే కనుక ఇంచుమించుగా ఏదైతే నక్సల్ ప్రభావం ఉంది అని చెప్పుకోవాలి అనే అంశం కూడా ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోడీకి తో ఉన్నటువంటి ఏదైతే బీజేపీతో
పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఈ సంబంధాలన్నిటి నేపథ్యంలో కూడా కొంత పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేశారనే అంశం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం అంతా కూడా గోప్యంగా ఉంచడం జరిగింది. అయితే కేంద్ర నిఘా వర్గాలు ఇప్పుడు బ్లాక్ కమాండోస్ ని ఆయనకి భద్రతగా ఇవ్వడంతో కూడా కొంతవరకు ఈ అంశాన్ని అవును అనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన పర్యటిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడ కూడా పూర్తిగా ఆయన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే, అధిక బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయనతో పాటు బ్లాక్ కమాండోస్ నుంచడం మిగతా వ్యక్తులు ఎవరు కూడా అంటే సాధారణంగా గతంలో మాదిరిగా ఆయన సాధారణంగా ఏ వ్యక్తుల మధ్య ఆ వ్యక్తులు ఇంటరాక్ట్ అవ్వకపోవడం, అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపేసి ఆ ప్రజల్ని కలవడానికి కానీ అలాంటివి లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఉండే విధంగా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద పూర్తిగా గట్టిగా ఉన్న నేపథ్యంలో కూడా ఇది ఎంతవరకు వాస్తవం లేదంటే కనుక అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అనే దాని మీద కూడా దృష్టి సారించింది. అయితే కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటి వరకు కూడా చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా కొంతవరకు ఇది అవుననేటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు చూసినట్టయితే కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జెడ్+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతంగా బ్లాక్ కమాండో అయితే అవడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దీని మీద భద్రత ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో ఆయనకి జెడ్+ కేటగిరీ భద్రతా ఏర్పాట్లు ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకి సంబంధించిన రాష్ట్ర పోలీసు నిఘా వర్గాలను కూడా పూర్తి స్థాయిలో ఆయనకున్న కేంద్రం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలంటూ కూడా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ ఎంతవరకు ఉందో అంత ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన మీద ఆ కేంద్రం ఏదైతే ఈ నిఘా వర్గాలకు సంబంధించిన అంశాన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి అంశాన్ని పంపడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆయన విషయంలో పూర్తి స్థాయిలో ఇవ్వాల్సినటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లని కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా అధిక ప్రభావం ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా జెడ్+ కేటగిరీ కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బ్లాక్ కమాండోస్ ని ఇచ్చినటువంటి నేపథ్యంలో బ్లాక్ కమాండ్స్ ని మించినటువంటి భద్రత ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటే కనుక లోపు లేదా కేంద్ర నిఘా వర్గాలు ఈ అంశాన్ని ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి టార్గెట్ చేసినటువంటి దిశగా ఏదైతే అవకాశం ఉందని చెప్పని తెలుస్తున్న వాళ్ళకున్న సమాచారం ప్రకారంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది సమస్యను కనుక వాళ్ళు పరిష్కరించుకోగలిగితే కనుక జెడ్+ అవకాశం లేదు అంటే కనుక ఇది థ్రెట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఎటు నుంచి అయినా సరే దాడిగే అవకాశం ఉందంటే కనుక ఆయనకు త్వరలోనే జెడ్+ కేటగిరీకి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, మరి ఈ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ కు సంబంధించి అటు జనసేన నేతలు కానీ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా స్పందించారా? అంటే జనసేన దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో జనసేన కార్యక్రమాలు ఏమున్నప్పటికీ కూడా ఆయన సాధారణ వ్యక్తులుగా ఆ కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. జనసేన పనిచేసేటువంటి నేతలందరూ కూడా ఆయనతో చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. అయితే ఏదైతే బ్లాక్ కమాండర్స్ ని ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ అంశం మీద దృష్టి సారించడం జరిగింది. వాళ్ళు కూడా ఆ పార్టీ కార్యక్రమాలు జరిగే చోటు కానీ పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యే చోట్ల ఏవైతే ఉన్నాయో అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఆ వేదికపై రాకుండా ఉండేందుకు లేదు అంటే కనుక వస్తున్నటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఆ కార్యక్రమాల్లోకి అనుమతించే విధంగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కుటుంబ సభ్యుల్లో మాత్రం కొంతవరకు కలరవబాటు గురయ్యారనేది కొంతవరకు సమాచారం ఉంది. ఇటు చిరంజీవి కావచ్చు, అదేవిధంగా నాగేంద్ర బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ తల్లి కావచ్చు, అదేవిధంగా ఆ భార్య కావచ్చు, ఈ బ్లాక్ కమాండోస్ ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితులు ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాల్సి వస్తుందనే అంశంలో కూడా వాళ్ళు కూడా కొంతవరకు ఆందోళనకు గురైనటువంటి కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఎక్కడా కూడా చిన్న దాడి ఘటన కూడా జరగకపోవడంతో కూడా పూర్తిగా వాళ్ళు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ముందస్తుగానే ఈ అంశాన్ని పసిగట్టి కేంద్ర నిఘా వర్గాలు ఆ వైపుగా చర్యలు చేపట్టడంతో కూడా కొంతవరకు వాళ్ళు ఉపశమనం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. థాంక్యూ శ్రీనివాస్.